దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య ప్రేయర్ సెల్లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి అలాగే అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మరి దేవుడు మనల్ని 2020 అంతా కాచి కాపాడి క్షేమంగా మన సజీవ లెక్కల్లో ఉంచి మరి నూతన సంవత్సరంలోకి నడిపించారు కదా. మన చుట్టూతో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరి దేవుడు మనకి ఇచ్చిన కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం. మరి నూతన సంవత్సరం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందరికి న్యూ ఇయర్ అంటే చాలా సంతోషం. మరి న్యూ ఇయర్ అనగానే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుంది అంటే మరి ఈ న్యూ ఇయర్ లో దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తారు, దేవుడు అని చాలా మనం ఈగర్గా వెయిట్ చేస్తుంటాం న్యూ ఇయర్ అనేసరికి. అట్లనే ఈ ఇయర్ కూడా నాకు తెలిసి అందరం అట్లనే వెయిట్ చేసాము. దేవుడు మనందరికి వాగ్దానం ఇచ్చారు. మరి ఇప్పుడు మన ముందున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు ఫస్ట్ మన రెస్పాన్స్ అసలు ఎట్లా ఉంది? వాగ్దానం పొందుకోగానే మనం ఎలా రెస్పాండ్ అయ్యాం అంటే, చాలా సార్లు అంటే కరెక్ట్ గా మనం ఇట్లా రెస్పాండ్ అయ్యామని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుని వాగ్దానం అనేది మనకు ఒక్కసారి రాదు కదా. ఓన్లీ ఒక్కసారిగా చాలా సార్లు వస్తుంది మనకి. ఓన్లీ న్యూ ఇయర్ రోజే వాగ్దానం వస్తుందా? కాదు కదా. అంటే మనలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. అట్లనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి దేవుని వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. అట్లనే ఒక్కొక్కసారి కొంతమంది మన జీవితాల్లో దేవుని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటారు. అట్లా చూసుకుంటే వెళ్తే అసలు దేవుని వాక్యంలోనే చాలా వాగ్దానాలు ఉన్నాయి. అంటే మనం దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానిస్తున్నప్పుడైనా, లేకపోతే దేవుని ఎవరి ద్వారా అయినా దేవుని వాగ్దానం వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, లేకపోతే అసలు దేవుని వాగ్దానం వినగానే, లేకపోతే దేవుని వాగ్దానం అసలు ఎవరన్నా చెప్పినప్పుడు కానీ ఉంటే ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము, ఇది మన ముందున్న క్వశ్చన్. చాలా సార్లు ఎట్లా రియాక్ట్ అవుతామంటే చాలా ఎక్సైటింగ్ గా ఆమెన్ అంటాము, హ్యాపీగా ఉంటాం. చాలా సార్లు ఇంకా చూస్తే ఆ వాగ్దానం ఇది నాకు కాదులే, ఇది నాకు తెలిసి దేవుడు వేరే ఎవరికో చేస్తారు, నా ఎందుకు చేస్తారు అనుకుంటాం. కొన్నిసార్లు ఏమో ఈ వాగ్దానం ఆల్రెడీ నాకు తెలుసు, ఇప్పుడు చాలా సార్లు లేదే నేను ఇది అని ఓకేలే అనుకుంటాం. కొన్నిసార్లు ఏమో అసలు దేవుడు ఇప్పుడు నేనున్న పరిస్థితికి, ఇప్పుడు ఇచ్చిన వాగ్దానానికి ఏమన్నా పొంతనుందా, ఏమీ లేదు అని ఏంటో ఈ వాగ్దానం ఇచ్చారని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కన్ఫ్యూజన్ గా ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా చూస్తే లాస్ట్ ఇయర్ ప్రామిసే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, లేకపోతే లాస్ట్ టైం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, మళ్ళీ కొత్త ప్రామిస్ ఏంటి అని అనుకుంటూ ఉంటాం. ఎన్ని జరుగుతూనే ఉంటాయి, మనం అవునన్నా కాదన్నా ఇవన్నీ మన లోపల జరుగుతుండే. కొన్నిసార్లు ఏమో వాగ్దానం చూసి నవ్వుకుంటాం, ఎన్నిసార్లు ఇస్తారా బాబు దేవుడి వాగ్దానం అని కదా. అంటే ఇట్లా చూసుకుంటే వెళ్తే చాలా సార్లు మనం అవిశ్వాసంతో కూడినటువంటి రెస్పాన్సే ఉంటుంది మనం. మరి ఎందుకు అట్లా రెస్పాండ్ అవుతాం మనం? అసలు ప్రామిస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఇదిగో నేను ఇది చేస్తాను అని ఒక మాట ఇవ్వటం అనేది ప్రామిస్ అంటే, వాగ్దానం ఇవ్వటం అంటే. కానీ రియల్ గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనుషులు అనుకోండి మాట దాటేయటం, లేకపోతే ఆ ప్రామిస్ బ్రేక్ చేయటం, లేకపోతే కుదరదని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు కనుక వాగ్దానం చేస్తే కనుక ఇదిగో నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను, సో ఈ ప్రామిస్ ఇస్తున్నాను అని ఏం చెప్పరు మనకి. లేదా అరే ఈ ప్రామిస్ ఇచ్చాక వీళ్ళకి ఈ ప్రామిస్ ఇచ్చేనేంటి, అరే నాకు ఇప్పుడు కుదరదు కదా ఇది చేయటం అని అనరు దేవుడు మనుషుల్లాగా. దేవుడు దేవుడు ప్రామిసెస్ అన్ని కనుక మనం చూస్తే దేవుని యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి ప్రామిస్ ని మనం చూసినప్పుడు దేవుని క్యారెక్టర్ ఏంటి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఎంత మంచి దేవుడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంత తెలిసి మనం ఎందుకు దేవుడు వాగ్దానం వచ్చినప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అవుతామంటే, అంటే దేవుడు తన ప్రామిస్ ద్వారా మనకి ఏం చేస్తానని చెప్పాడని మనం అనుకుంటామో, రియల్ గా మన లైఫ్ లో జరిగేదానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఒక రకంగా అనుకుంటాం, మనకు జరిగేది ఒక రకంగా ఉండటం వల్ల ఆ గ్యాప్ వల్ల తెలియకోకుండానే మనం దేవుని వాగ్దానాన్ని సరిగా అర్థం చేసుకోక అట్లా రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే దాన్ని బట్టి మనం ఏమి అనుకుంటామంటే ఆ గ్యాప్ ఫామ్ అవటం వల్ల ఓహో దేవుడు శక్తిమంతుడు కాదు, సో దేవుడు ఈ వాగ్దానం చేయలేరేమో అనే అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇంత అంటే
ఇప్పుడు మనం సరిగ్గా దేవుని ప్రామిస్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అని ఆలోచిస్తే కనుక కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకటి, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మన మైండ్లో. అంటే చాలాసార్లు ఏదన్నా వాగ్దానం వచ్చినప్పుడు, ఓ దేవుడు ఇలా చేస్తారు, ఓకే ఈ వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఇలా చేస్తారు, లేదా న్యూ ఇయర్ రోజు లేకపోతే ఫస్ట్ రోజు ఈ వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఏదో ఒక రోజు చేసేస్తారు, లేకపోతే అంటే ఈ పర్టికులర్ టైంలో చేసేస్తారు, లేకపోతే ఓహో ఇప్పుడు నాకు చుట్టూతో ఉన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి నా పరిస్థితులన్నీ మారుస్తారు. అంటే మన మైండ్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దేవుని వాగ్దానం వైపు చూస్తాం. కానీ దేవుడు అన్నిటికంటే ఇష్టపడేది ఏంటో తెలుసా? మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మార్చాలను, లేకపోతే మన చుట్టూతో ఉన్న మనుషులు మార్చాలను, లేకపోతే ఇంకేదో మార్చాలను కదా. అన్నిటికంటే ముందు మనల్ని లోపల ఉన్న హృదయాన్ని, అంటే మన లోపల ఇన్నర్గా మనల్ని చేంజ్ చేయాలని దేవుడు ఇష్టపడతారు. సో మనం అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు చాలా సార్లు దేవుని యొక్క ప్రామిస్ని మనం సరిగా అర్థం చేసుకోలేం. ఇంకా చూస్తే తప్పుగా అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తారు, చాలాసార్లు ఆ వాగ్దానం కరెక్ట్గానే తీసుకుంటాం మనం. కానీ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా దేవుడు ఆ వాగ్దానంలో చెప్తున్న పాయింట్ని మిస్ అయిపోతాం. ఒకవేళ కావాలనుకుంటే సందులోంచి సగమే తీసుకుంటాం, లేదంటే మనంతట మన ఓన్ ఇంటర్ప్రిటేషన్, అంటే మనంతట మనకి అర్థమైంది ఏదో మనమే దానిలో కలుపుకుని హ్యాపీగా ఫీల్ అయిపోతాం, ఓహో దేవుడి చెప్పేశారు అని. కానీ యాక్చువల్గా మనం వాగ్దానం చూసినప్పుడు అసలు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు, దేవుడు అసలు ఇంకేమన్నా చెప్తున్నారా దాంతో పాటు అనేది మిస్ అవుతాం. అట్లాంటి మిస్ అయినప్పుడు మనం ప్రామిస్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేం కదా. సో ఇంకా చూస్తే మన రాంగ్ ఎమోషన్స్ని బట్టి చాలాసార్లు మన లైఫ్లో మన ఎమోషన్సే మనం లీడ్ చేస్తుంటాయి కదా. మన లైఫ్లో అనుకోకుండా ఏదైనా పరిస్థితులు వచ్చాయి అనుకోండి, అలా వచ్చినప్పుడు మనం ఎమోషనల్గా మనం నడిపించబడతాం, అంటే చాలా హర్ట్ అవుతాము. అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అది ఏ చిన్న వాగ్దానమైనా పెద్ద వాగ్దానమైనా అది ఫుల్ఫిల్ చేయడము, లేకపోతే ఇట్లా ఎందుకు చేసాడు అని దేవుడినే మనం బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కొన్ని మాత్రమే, నా ఎక్స్పీరియన్స్లో జరిగినవి ఇవి, ఇంకా ఉండుండొచ్చు. వీటన్నిటిని బట్టి దేవుడు వాగ్దానాలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. అంటే మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సరిగ్గా దేవుని ప్రామిసెస్ని అర్థం చేసుకోకుండా మన ఎమోషన్స్తో దేవుడి ప్రామిస్ని చూడటం వల్ల ఈవెన్ దేవుడికి కూడా మనం సరిగ్గా ఆయన ఇచ్చిన వాగ్దానానికి కూడా మంచిగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. సో అంటే మనం దేవుడి ప్రామిసెస్ పట్ల మనకున్న ఉద్దేశం కానీ చూస్తున్న విధానం కానీ ఫస్ట్ మనం అది మారాలి. మారితే తర్వాత దేవుడు అంటే రియాక్షన్ మారిందనుకోండి, అట్లా మారంగానే మనం ఏంటి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటాము. దేవుడిచ్చిన మన నుంచి దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆ వాగ్దానాన్ని మనం పొందుకొని మనం జయ జీవితాన్ని పొందాలని దేవుడు ఇష్టపడతాడు. అప్పుడు అది కూడా మనం పొందుకుంటాం ఆటోమేటిక్గా. సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనం దేవుని వాక్యం నుంచి చూస్తే కనుక తను ఇచ్చిన ప్రామిసెస్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడో చూసామనుకోండి, ఒకవేళ మనకు అది అర్థమైతే కనుక దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ మనకి సాల్వ్ అవుతాయి. మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, దేవుడు ప్రామిసెస్ మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాము మన లైఫ్లో అన్నది. అట్లా చూసుకుంటూ వెళ్తే దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ తన నిబంధన ఆధారంగా దేవుడు తన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తారంటే కొన్ని షరతులు ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చిన వాగ్దానానికి ఒక్కొక్కసారి షరతులు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు ఏదో అన్నిసార్లు ఉంటాయని కాదు, కొన్ని ప్రామిసెస్ ఉంటాయి. లెట్స్ సే ఏదైనా మనలో దేవుడు ఆదాము అవని ఏమని చెప్పారు, అన్ని తినండి, ఒక్క వృక్షం నుంచి ఆ ఫలం మాత్రం తినొద్దు అన్నారు. ఒకటే కండిషన్ పెట్టారు, మిగతా అంతా మంచిగా ఇచ్చారు కదా. కానీ అది చేయలేదు, చేయకపోతే ఏమైందో మనకు తెలుసు. అట్లనే దేవుడు కూడా మోషేకి యెహోషువకి మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ లేకపోతే ధర్మశాస్త్రాన్ని అంతటినీ మీరు పాటించండి, చక్కగా మీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్తారు. అంటే మీరు అది పాటిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. అట్లనే ఇంకా కొత్త నిబంధనలో కూడా చూస్తే దేవుడు మన పాపాలన్నిటిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాను అన్నాడు. మన దేవుడి చిత్తానుసారంగా ఏదడిగితే అది ఆయన మన మనవి ఆలకిస్తానని చెప్పారు. అంటే కండిషన్స్ కదా, అన్ని షరతులు ఉన్నాయి. మరి షరతులు లేని కూడా కొన్ని ఉంటాయి.
నేనేం అన్నీ చెప్పట్లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇదంతా మనం దేవుని వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారని అర్థం చేసుకోవడానికి మాత్రమే. తర్వాత కండిషన్స్, షరతులు లేని వాగ్దానాలు అంటే ఏంటి? దేవుడు నోవాకి ఏమని వాగ్దానం ఇచ్చారు? భూమి మీద ఇంకెప్పుడు జలప్రళయం రాదు అని చెప్తారు. భూమిని నాశనం చేయడానికి ఇంకెప్పుడు జలప్రళయం అనేది కలగదు అని చెప్తారు. అట్లానే అబ్రహాముకు కూడా నీకు కుమారుడు కలుగుతాడు, దాంతోపాటు నీ సంతానం అంతా కూడా సముద్రపు ఇస్క్రీన్ వల్లే అలాగే ఆకాశపు నక్షత్రాల వల్లే ఉంటాయి అన్నారు. దానికి ఏం కండిషన్స్ లేవు యాక్చువల్గా. ఇంకా అది రాదు అంటే రాదు, ఇంకంతే. అట్లానే దేవుడు కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఆదరణకర్తగా పంపిస్తానని చెప్పారు. అట్లానే పంపించారు కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు మనం ఒక కండిషన్లో ఒక 2-3 కండిషన్స్, లేకపోతే ఒక కండిషన్ ఉందనుకోండి, కొంచెమే చేస్తే కొంచెమే బ్లెస్ చేస్తారు దేవుడు కూడా మనల్ని, కొంచెమే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తారు. అదే కదా ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు వాళ్ళని దేవుడు విడుదల చేసి బయటికి తీసుకొచ్చి, మీరు నా విధులు నా ఆజ్ఞలు అన్నీ పాటించండి, క్రమక్రమంగా ఎనిమిస్ అంతటిని నేను అందరినీ తొలగిస్తాను, అప్పుడు మీకు ప్రామిస్ ల్యాండ్ అంతా ఇస్తాను అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? మొత్తం చేశారా? చేయలేదు, కొంచెమే చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైంది? ఇప్పటికీ వాళ్ళకి ఆ బ్లెస్సింగ్ లో, దేవుడు ఇచ్చిన ప్రామిస్ లో కొంచెం మాత్రమే చూశారు. అమ్మో ఏంటి ఇన్ని ఉన్నాయా అని మనం ఏమీ దేవుడి గురించి భయపడాల్సిన లేదు. అమ్మో ఇన్ని షరతులు ఉన్నాయా, ఇన్ని కండిషన్స్ ఉన్నాయా అని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఏదన్నా ఫస్ట్ అసలు ఏదైనా ఒక కండిషన్ కానీ ఏదన్నా పెట్టారు అంటేనే అది మన మంచి కోసమని, లేకపోతే అది మన సేఫ్టీ గురించి అని మనం ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కనుక కీర్తనలు 100వ కీర్తన చూస్తే, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అలాగే 5వ వచనం చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఏంటంటే దేవుడే అంట మనల్ని సృష్టించింది దేవుడే, మనల్ని నడిపించేది దేవుడే, మనల్ని మేపేది దేవుడే. అట్లా చూసుకుంటే దేవుడు ఎంతో దయగలిగిన దేవుడు. ఇంక ఒక్క చోటే కాదు, చాలా చోట్ల దేవుని యొక్క గుణగణాల గురించి మనం చదువుతూ ఉంటాం, దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటో చదువుతూ ఉంటాం. అంటే మనము దేవుడు ఏదో కండిషన్స్ పెట్టడం వల్ల ఏదో భయపడిపోయి మనమేం అలా ఉండక్కర్లేదు. కానీ దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి, దేవుడే మనల్ని సృష్టించాడు కనుక మన గురించి టేక్ కేర్ చేస్తారు కనుక, మనకి ఏది మంచో ఏది చెడో దేవుడికి తెలుసు కనుక, దేవుడు ఒకవేళ కండిషన్స్ ఇచ్చినా కూడా మనం వాటి గురించి అది మన మంచి కోసమే దేవుడు ఇస్తాడని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా చూస్తే దేవుడు ప్రామిసెస్ అన్నిసార్లు అందరికీ ఇవ్వరు. అంటే కొన్ని ప్రామిసెస్ కొంతమందికి వర్తిస్తాయి, కొన్ని ప్రామిసెస్ అందరికీ వర్తిస్తాయి, కొన్ని ఏమో స్పెసిఫిక్ గా ఓన్లీ పర్టికులర్ పర్సన్స్ కి మాత్రమే వర్తిస్తాయి దేవుడిచ్చే వాగ్దానాలు. ఒకవేళ కనుక కీర్తనలు 145 చూసాం అనుకోండి, కీర్తనలు 145 9-16 వచనాలు చూస్తే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 16వ వచనం, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. తర్వాత 18, తను మొరపెట్టు వారు అందరికీ, తను నిజముగా మొరపెట్టు వారు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ చూసిన 2 వచనాలు 9-16 చూస్తే అది అందరికీ వర్తిస్తుంది, అంటే ప్రతి ఒక్కళ్ళకి. కానీ తర్వాత మనం చదువుకుంది చూస్తే గనక, ఎవరైతే దేవుడికి మొరపెడతారో వాళ్ళకే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారు ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది అది, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళకే వర్తిస్తుంది. అంటే అందరికీ కాదు, ఓన్లీ కొంతమందికే. అట్లా చాలా చోట్ల చాలా వాగ్దానాలు ఉన్నాయి మనకి. అంటే దీని నుంచి మనం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాలు, లేకపోతే దేవుడిచ్చే వాగ్దానాలన్నీ అందరికీ వర్తించు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే
దేవుడు ఇంకేం చెప్తారు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందుతారు అని ఉంటుంది. మరి అందరికీ అది వర్తిస్తుంది, అందరికీ అని ఉంటుంది. అట్లనే ఇంకా కొన్ని ప్రామిసెస్ చూస్తే గనక ఓన్లీ కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న కొంతమందికే ఉంటాయి అవి. జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అని చెప్పి వాక్యంలో ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు మనం అడిగితేనే ఇస్తారు, అడగందే ఎవరు, అడిగితే ధారాళంగా ఇస్తాను అని ఉంటుంది. అంటే మనం అట్లా చూసుకున్నప్పుడు అడిగిన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అని అక్కడ అర్థం. ఇంకా చూసుకుంటే దేవుడు చాలా స్పెసిఫిక్ గా కొంతమందికి వాక్యంలో చూసుకుంటే నోహకు కానీ, అబ్రహాం కానీ, మోషేకి కానీ, యెహోషువకు కానీ ఇట్లా చూసుకుంటే చాలా మందికి స్పెసిఫిక్ గా కొన్ని కొన్ని ప్రామిసెస్ ఇచ్చారు. మరి అట్లా ఇచ్చినప్పుడు అవి మన లైఫ్ లో మనకు కూడా అప్లై అవుతాయా? అప్లై అవుతాయి, కానీ అన్నిసార్లు అప్లై కావు. ఎందుకు అప్లై కావు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం పౌలుకి దేవుడు ఏమని చెప్పారు, ఆయన శారీరక బలహీనతల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును అని చెప్తారు. మరి ఆ వాక్యం మనకి అప్లై అవుతుందా? అప్లై అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుంది? మనం మన యొక్క బలహీనతని ముందు ఎరిగి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బలహీనతలో దేవుడు మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన శక్తినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు. అది ఆ వాగ్దానం. లెట్స్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యెహోషువకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అని ఉంటుంది. లెట్స్ సే మనం ఒక ఇల్లు గురించి ఎత్తుకుతున్నాం అనుకుందాం, కానీ మన దగ్గర డబ్బులు లేవు, చాలా పెద్ద ఇల్లు మనకి ఏదో నచ్చింది. ఈ వాగ్దానం మనం తీసేసుకుని మీరు అడుగు పెట్టి ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను అంటే అది కుదురుతుందా చెప్పండి? కుదరదు కదా. అంటిల్ అండ్ లెట్స్ సే స్పెసిఫిక్ గా ఏమన్నా దేవుడు మీకు ఇచ్చి అదొక పర్పస్ ఉంది అని దేవుడు మీకు రివీల్ చేస్తే తప్పితే మనంతటి మనము ఆ రోజు యెహోషువకి ఇచ్చారు సో నాకు కూడా వర్తిస్తుంది అని చెప్పి మనం వెళ్తే ఎవరికి లాస్ చెప్పండి? మనకే లాస్. మనం ఏం చెప్తాం అప్పుడు? తర్వాత ఏదన్నా పరిస్థితుల్లోకి వెళ్ళినాక ఏమంటాం? దేవుడు వాగ్దానం ఫుల్ఫిల్ చేయలేదంటాం. మనము నిజంగానే గనక దేవుడి సన్నిధిలో ఉండి దేవుడు వాగ్దానం ఇచ్చి గనక ఉంటే అది రియల్ గా మన లైఫ్ కి అప్లై అవుతుంది. సో అట్లా ఇంకా కొన్ని చూసుకుంటే దేవుడు తన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొన్ని పద్ధతుల్ని యూజ్ చేస్తారు. పద్ధతులు అంటే అదేదో స్పెసిఫిక్ గా అని కాదు, ఒక్కొక్కసారి మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మన కళ్ళకు కనపడవు. దేవుడు ఏం చేస్తారో మనకు అసలు అర్థమే కాదు. అందుకే యెషయా 55లో ఏమని ఉంటుంది? యెషయా 55:8-11 వరకు 8-9లో ఏమని ఉంటుందంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది అంటే మనం అనుకున్నట్టు దేవుడు చేయరు. ఓహో దేవుడు వాళ్ళ లైఫ్ లో ఇలా చేశారు కాబట్టి నా లైఫ్ లో ఇలా చేస్తారు, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఇట్లానే చేస్తారు అని మనం అనుకున్నంత మాత్రాన దేవుడు అలా చేయరు. కొన్నిసార్లు జరుగుతుంది అట్లనే. దేవుడు మరి చాలా సార్లు వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారమే లేకపోతే చెప్పిన దాని ప్రకారమే చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫరో దగ్గర ఇశ్రాయేలు వాళ్ళని ఫరో నుంచి విడుదల చేసుకొచ్చేటప్పుడు ఇదిగో ఇదేంటి ఇన్ని ప్లేగ్స్ వస్తాయని చెప్పారు. దేవుడు చెప్పినట్టుగానే వచ్చినాయి. అట్లనే అంటే దేవుడు చెప్పినట్టే జరిగింది. ఇంకా చూస్తే దావీదు యొక్క కుమారుడు సొలొమోనే మందిరం కడతాడు అని చెప్పారు, అట్లానే కట్టాడు కదా. ఒక్కొక్కసారి ఇంకా చూస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన అందరి మీదకి వస్తారు అని చెప్పారు, అట్లనే వచ్చారు కదా. అంటే కొన్ని వాగ్దానాలు దేవుడు చెప్పినట్టుగానే మన కళ్ళ ముందు కనిపిస్తానే జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు అర్థం కావు, కానీ మనం అన్నిసార్లు ఓహో దేవుడు ఇట్లా చేస్తారు అని చెప్పి మనం అనుకుంటాం తప్పితే దేవుడు అన్నిసార్లు అలా చేయరు. అలా చేస్తే కొన్ని దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే మనకు అర్థం కావు, చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. అసలు దేవుడు ఈ లోకానికి రావటం నుంచి మనం ఈ రోజు ఇప్పటిదాకా ఇట్లా ఉన్నది ప్రతిదీ మిస్టీరియసే. మన లైఫే మనకి పెద్ద ఒక మిస్టరీ. అసలు మనం దేవుళ్ళలోకి రావటం ఏంటి? ఎక్కడో భూమి పునాది పుట్టక మునిపే దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారంట. అసలు ఆ వాక్యం వింటేనే నాకు పెద్ద మిస్టరీ అనిపిస్తుంది. అంతే కదా. దేవుడు ఎక్కడో
అసలు ఆయన యొక్క ప్రణాళికని కేవలం ఇశ్రాయేలు వాళ్ళకి, తన జనాంగానికే కాకుండా అన్యులైన మనందరికీ కూడా ఎక్స్టెండ్ చేయటమే దేవుడి యొక్క ఒక అంటే మిస్టీరియస్ వే అన్నమాట. అంటే మనకి కళ్ళకి అర్థం కానీ మన ఊహకి అందనేటువంటి కార్యం అయ్యి. సో దేవుడు కొన్ని కార్యాలు అలా చేస్తూ ఉంటారు, కొన్ని వాగ్దానాలు అలా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇంకా చూసుకుంటే కొన్ని వాగ్దానాలు ఓన్లీ స్పిరిచువల్ రెల్మ్ లో జరుగుతూ ఉంటాయి, అంటే మన ఆత్మీయ లోకంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే న్యాచురల్ గా మనం దాన్ని ఎగ్జాక్ట్ గా దించలేము. మనం దాన్ని లెట్స్ సే ఐజియా 40వ అధ్యాయం చూసుకుంటే గనక ఐజియా 40:28 చూసుకుంటే ఏమని ఉంటుందంటే, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలాన్ని పొందుతారు అని ఉంటుంది. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురునట్టు అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు అని ఉంటుంది. అంటే ఏంటి? నిజంగా మనం పరిగెడతామనే, నిజంగా మనం ఏదో పరిగెట్టి నిజంగానే మనం పక్షుల వల్ల ఎగురుతామనే కాదు కదా. అంటే ఏంటంటే దేవుడు మనకి శక్తినిస్తారు అని, దేవుడు మనకి నూతన శక్తినిచ్చి నడిపిస్తారు అని అర్థం. అది మన కళ్ళకు కనిపిస్తుందా చెప్పండి? మన కళ్ళకు కనిపించదు అది, కానీ దేవుడు మనకి ఇస్తారు ఆయన వాగ్దానాన్ని. అట్లా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ దేవుడు వాగ్దానాలు. ఇంకా చూసుకుంటే దేవుడు తన వాగ్దానాలని ఆయన టైం ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే అసలు మనందరికీ వెయిటింగ్ అంటే చాలా కష్టమైన పని. ఈ రోజు దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తే రేపటికల్లా అయిపోవాలి, లేకపోతే ఉండలేం కదా. కానీ దేవుడి దృష్టిలో అట్లా కాదు. అందుకే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు అని ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. అట్లానే చూసుకుంటే ప్రతి ప్రయత్నముకును 17వ వచనం 3:17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిదానికి సమయం ఉంది అని చెప్తాం అనమాట. అన్నిటికీ ఇంకా చూసుకుంటే పుట్టటానికి, చనిపోవటానికి, అన్నిటికీ, ఏడవటానికి, నవ్వటానికి, అన్నిటికీ ఉందంట సమయం. కానీ మనం చాలా సార్లు ఎలా చూస్తాము, ఈ సంవత్సరంలో ఇందాక అనుకున్నట్టు ఈ సంవత్సరంలో ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. ఈ సంవత్సరంలో కంప్లీట్ అవ్వకపోతే ఇక దేవుడు ఫుల్ఫిల్ చేయనట్టేనా? కాదు కదా. అసలు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే అసలు చాలా మంది భక్తుల గురించి అక్కడ రాసి ఉంటుంది. ఎంతమంది భక్తుల జీవితాల గురించి, వాళ్ళు చాలా మంది, అందరూ మనకి తెలిసిన వాళ్ళే. అంటే అందరు స్టోరీస్ మనకి వాక్యంలోంచి మనకి తెలిసినవే, కాకపోతే అందరినీ అక్కడంతా ఒకే చాటు పెట్టి రాస్తారు. కొంతమంది అయితే వాళ్ళ వాగ్దానాల కోసం సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అసలు వాగ్దానాలు కొన్ని అంటే చూడలేదంట. కొంతమంది ఏమని ఉంటుందంటే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అంట. అంటే వాళ్ళేంటి, ఈ లోకంలో చూడకపోయినప్పటికీ ఓకే పరలోకంలోకి వెళ్ళాక అవి ఫుల్ఫిల్ అవుతాయి అని సాటిస్ఫై అయిపోయారు. అంటే ఒక్కొక్కసారి దేవుడు మన జనరేషన్ లో కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ లో అయినా ఫుల్ఫిల్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే చాలా సార్లు టైం కన్స్టెంట్ ఒకటి పెట్టుకుంటాం, ఈ టైంలోనే దేవుడు చేస్తారు అని. అట్లా చెయ్యరు దేవుడు. ఆ అధ్యాయం తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకా చూస్తే ఇంకేమని ఉంటుందంటే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళు దేనికి కోరుకున్నారంట? ఓకే ఇక్కడ రాకపోయినా పర్లేదు, పరలోకం ఉంది కదా. మెయిన్ అల్టిమేట్ ప్రామిస్ మనం పొందుకోవాల్సింది ఏంటిది? అది ఎప్పుడైనా మన కనులు కానీ మనం చూసేది కానీ దేనిపైన ఉండాలంటే అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తారు అనే ఆశయంతోనే వాళ్ళు సరిపెట్టేసుకున్నారంట. సో ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుడు తన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనం ఆలోచించేయాలి. అంతేకాని ఏదో ఒక దేవుని వాగ్దానం రాగానే మనం డిసప్పాయింట్ అయిపోయి మనం ఏదో ఆలోచించుకుని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చేస్తే మనము దేవుడి వాగ్దానాల్ని మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకోలేం. సో ఎప్పుడైనా సరే మన లైఫ్ లో దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అంటే
ఫస్ట్ మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అది మనకి ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని అంటే క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే మన చుట్టూత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, ఎందుకంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుంచి అంతం వరకు ఎరిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన కోసం ఒక మాటని ఇస్తున్నారు. అసలు మాట తప్పని దేవుడు ఒక మాట ఇస్తున్నారు అంటే మనం ఎంత ఆనందంగా ఉండాలి చెప్పండి, ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి చెప్పండి. దానికి అట్లాగా పైగా మనం ఏం చేస్తున్నాం, అనుమానం, భయం, మళ్ళీ నమ్మకం లేకపోవటం. మరి అట్లన్నా మనం ఉండాల్సింది ఎట్లన్నా చెప్పండి. అది ఏ వాగ్దానం అయినా సరే మనందరికీ వర్తిస్తుంది అది. సో అసలు దేవుడు అసలు ఏదన్నా వాగ్దానం ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తారు? మనకు తెలియదని ఇస్తున్నారా చెప్పండి? మనకు వాగ్దానం తెలియక కాదు, లేకపోతే ఇంకేదో రీజన్తో కాదు. మనము ఆ సందర్భంలో, ఆ టైంలో ఆ వాగ్దానం వినాలి కాబట్టి, మనకు అది అవసరం కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నారు. చాలా మంది నాకు తెలుసు మీలో బైబిల్ చాలాసార్లు చదువుంటారు. అంటే మీకు వాగ్దానాలు అన్నీ తెలుసు, తెలియకపోకుండా ఉండో. కాకపోతే ఆ టైంలో పర్టిక్యులర్గా మనం వెళ్తున్న పరిస్థితికి, లేకపోతే మనం వెళ్తున్నప్పుడు మనం ఆ వాగ్దానం వినాలి కాబట్టి దేవుడు ఆ వాగ్దానం ఇస్తారు. అంతేగాని దేవుడు ఎట్లాగైనా సరే ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లనే చేస్తారు అనేది మనకు అనవసరం. దేవుడు ఇచ్చారు, చేస్తారు, అంతే. దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం దేవుడిచ్చిన వాగ్దానాన్ని కనుక మనం అలా థ్యాంక్ఫుల్ హార్ట్తో రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇచ్చిన వాగ్దానాన్ని మనం తప్పకోకుండా మనం దాన్ని మన లైఫ్లో ఇన్హెరిట్ చేసుకోగలుగుతాం. తప్పకోకుండా మన లైఫ్లో అది నెరవేర్చబడుతుంది. మరి అలా ఇన్హెరిట్ చేసుకోవాలంటే మనం చెయ్యాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం 10 సార్లు 20 సార్లు చదివితే వాగ్దానం ఏమి మన లైఫ్లో నెరవేర్చబడదు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆ వాగ్దానం ఏ కాంటెక్స్ట్ లో దేవుడు చెప్తున్నారు, ఆ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్ లేకపోతే ఆ వాక్యంలో అసలు అది వాక్యంలో ఇచ్చిన ప్రామిస్ అనేది సగమే చదువుతున్నామా, అసలు మొత్తం చదువుతున్నామా, ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం ఎప్పుడు ఫస్ట్ మనం మెడిటేట్ చేయాల్సింది. తర్వాత ఓవరాల్ గా బైబిల్ని కూడా మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి. దేవుడు ఇచ్చింది ఆ బైబిల్లోంచే కదా, బైబిల్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి అన్న ఇచ్చారా? లేదు కదా. మనం ఆ వాగ్దానాన్ని మన లైఫ్లోకి అన్వయించుకోవాలి అంటే మనకి వాక్యం బాగా తెలిసి ఉండాలి. ఎవరో వచ్చి పలానా ఇదిగో ఈ వాగ్దానం, ఇది నీకు ఈ వాగ్దానం అను, లేకపోతే ఎవరో ఏదో మనకి, లేకపోతే మనమే ఏదన్నా వాగ్దానం విన్నాం అనుకోండి, అసలు అది వాగ్దానమా కాదా, లేకపోతే అది దేవుడిచ్చిందా కాదా అనేది మనకి ఫస్ట్ తెలియాలి. అంటే మనకు దేవుని వాక్యం తెలియాలి కదా. వాక్యం తెలియకపోకుండా వాగ్దానం దేవుడి నుంచి వచ్చిందా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఓవరాల్ గా ప్రామిస్ ని మెడిటేట్ చేయాలి. 10 సార్లు ఊరికే అనటం వల్ల మనకి లైఫ్ లో మనం దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. ఆ వాగ్దానాన్ని మెడిటేట్ చేయటం ప్లస్ దానికంటే మించి ఓవరాల్ గా వర్డ్ ఆఫ్ గాడ్ ని మనం మెడిటేట్ చేయాలి. నెక్స్ట్ మనం దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు మన విశ్వాసంతో కలిస్తేనే మనం దాన్ని ఇన్హెరిట్ చేసుకోగలం. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు, ఓకే ఇచ్చేసాడు అని అనుకుంటే సరిపోదు కదా. మనం విశ్వాసంతో దాని కొరకు మనం ఎదురు చూడాలి. అలాగే విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని మన లైఫ్లోకి మనం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడే అది జరుగుతుంది, అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా మనం ప్రేయర్ చేస్తూ ఉండాలి. ప్రేయర్ అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రేయర్ చేయాలి, దేవుడిచ్చిన వాగ్దానంతో ప్రేయర్ చేయాలి, దేవుడిచ్చిన వాగ్దానం ఫుల్ఫిల్ అవటానికి ప్రేయర్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అసలు ఇవన్నీ కూడా మనం దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన లైఫ్లోకి, లేకపోతే మన లైఫ్లోకి ఇన్హెరిట్ చేసుకోవటానికి, మన లైఫ్లో దాన్ని మనం పొందుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకోటి, మనం చాలాసార్లు మన యొక్క నిరీక్షణని కోల్పోతూ ఉంటాం. టైం పెరిగే కొద్దీ నిరీక్షణ తగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు లెట్సే ఏదన్నా వాగ్దానం దేవుడిచ్చి చాలా రోజులు, సంవత్సరాలు, నెలలో అయిపోయింది అనుకోండి, జనరల్గా ఏంటంటే గివప్, అంటే ఇంకా ఓకేలే ఇంక ఇది జరగదేమో అనుకుంటూ ఉంటాం. అవును కదా. శారా ఎందుకు నవ్వింది చెప్పండి? శారానేమో అప్పటిదాకా నాకు పిల్లలు కావాలని ప్రేయర్ చేసి ఉంటుంది, మరి తీరా దేవుడు ఇస్తానన్నప్పుడు ఎందుకు నవ్వు ఉంటుంది? తను అప్పటికి హోప్ కోల్పోయింది, నిరీక్షణ కోల్పోయింది. అంతేగాని దేవుడి పైన విశ్వాసం లేక కాదు, దేవుడి పైన తనకి విశ్వాసం ఉంది.
హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. విశ్వాసం ఉంది తనకి, కాకపోతే నిరీక్షణ కోల్పోయింది. ఓకేలే ఏముందిలే అనే టైప్కి వచ్చేసింది అనమాట. మనం అట్లా అవ్వకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అది ఎట్లా? మనకి నిరీక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దేవుడు వాక్యం నుంచే మళ్ళీ మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మన కళ్ళకి ఏదో కనపడినంత మాత్రాన దేవుడు ఏం చెయ్యట్లేదని కాదు. ఒక పజిల్ ఉందనుకోండి, ఆ పజిల్లో మనం ఒక్కొక్కటి జరుపుకుంటూ వెళ్తే ఓవరాల్ గా దాన్ని ఆ పజిల్ ని మనం కంప్లీట్ చేస్తాం కదా. అట్లనే దేవుడు కూడా మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన కదల్చాల్సినవన్నీ కదులుస్తూనే ఉంటారు. సో ఎప్పుడు కూడా నిరీక్షణ అనేది కోల్పోవద్దు. ఒకవేళ నిరీక్షణ కోల్పోయే పరిస్థితి వచ్చినా తిరిగి దేవుని వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం నిరీక్షణని మనం పొందుకోగలగాలి. తర్వాత దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం రెస్ట్ఫుల్ గా ఉండాలంటే మనంతటి మనం ఏదో చేసేయాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనంతటి మనం చేసేయగలిగేది అయితే దేవుడు ఎందుకు వాగ్దానం ఇస్తారు చెప్పండి? ఇవ్వరు కదా. మనంతటి మనం ఏదో చేసేటట్టయితే అది దేవుడు చేసింది ఎట్లా అవుతుంది? దేవుడు చేసేది ఎట్లా అవుతుంది? అట్లా కాకుండా మనం ఏదో చెయ్యాలి, దేవుడు ఏం చెయ్యట్లేదు కాబట్టి మనం ఇది చెయ్యాలి అని మన మైండ్లోకి సాతాను కానీ తీసుకొచ్చే ప్రతి ఆలోచనని కానీ వాటన్నిటినీ మనం గుర్తెరిగి ఎప్పటికప్పుడు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చెప్తా మనం దేవుని వాగ్దానం వైపు చూస్తూ ఉండాలి. తర్వాత ఇంకా దేవుడిచ్చిన వాగ్దానంలో ఏమైనా చెయ్యాల్సినవి మన పార్ట్స్ కొన్ని ఉంటాయి. అన్ని వాగ్దానాల్లో ఉండకపోయినా మోస్ట్లీ ఉంటాయి. అట్లా మనం చేయాల్సినవి మనం చేస్తున్నామా అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా కానీ, ఏ వాగ్దానం అయినా ఏదైనా కానీ అసలు మన ఎవ్రీడే లైఫ్ లో మనం చెక్ చేసుకుంటూ ఉంటే వీటన్నిటిని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం అది ఏదైనా కానీ, ఎన్ని రోజులైనా కానీ, లేకపోతే ఎన్ని సంవత్సరాలనే కానీ మనం వెయిట్ చేస్తాము, మనం పొందుకోగలుగుతాం. సో డెఫినెట్ గా ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే నాకు తెలిసి అందరూ అందరూ అంటే నేను కూడా మనందరం న్యూ ఇయర్ నుంచి మంచిగా ఈ ఇయర్ స్టార్టింగ్ లో అనుకుని ఉంటాం కదా, నెక్స్ట్ ఇది చెయ్యాలి, ఈ రెజల్యూషన్ తీసుకుని ఉంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈరోజు మనం మళ్ళొకసారి కమిట్మెంట్ తీసుకున్నాం. ఏంటంటే నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ అది. ఇంకా దేవుడిచ్చిన వాగ్దానం ఏదైనా సరే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతాను, ఆయన ఇచ్చిన వాగ్దానం వైపు నేను చూస్తాను అని చెప్పి మనం ఒక కొత్త కమిట్మెంట్ తీసుకున్నాం. ఓవరాల్ గా వర్డ్ ఆఫ్ గాడ్ ని మనం మెడిటేట్ చేద్దాము అని. కాబట్టి మరి మనందరికీ కూడా వ్యక్తిగతంగాను అయినా అవ్వచ్చు, కుటుంబంగా అవ్వచ్చు, లేకపోతే సంఘంగా అవ్వచ్చు, లేకపోతే ఆయన పిల్లలంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకొని మనం జయ జీవితం జీవించాలని దేవుడు మనందరికీ మరి అట్టి సహాయం దయచేయాలని దేవుడిని అడుగుదాం. సో దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.